హలో ఫ్రెండ్స్, పెద్ది మొన్నే ఫస్ట్ లుక్ని అయితే రిలీజ్ చేశారు. ఎప్పట్లో మనకి మందల ఇయర్లే, ఇంకెప్పట్లో మనల్ని పలకల ఇయర్లే అని చెప్పి నేనైతే అనుకున్నాను. నిజంగా చాలా బాధగా కూడా అనిపించింది. అంటే ఫస్ట్ లుక్ అంటే కనీసం ఒక ఏదైనా వీడియో లాంటిది యాడ్ చేసి ఏదైనా ఆడియో లాంటిది పెట్టి రిలీజ్ చేస్తే బాగుండని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ అలాంటిది ఏం పెట్టలేదు అనమాట. జస్ట్ ఒక లుక్ అయితే రిలీజ్ చేశారు. సో దాంతో కొద్దిగా రామ్ చరణ్ ఫ్యాన్స్ సాటిస్ఫైగా లేరు. కాబట్టి ఇంకో లుక్ అయితే రిలీజ్ చేశారు. దాంతో కూడా సాటిస్ఫైగా లేరు. మాకు కావాల్సింది ఏంటంటే గ్లిమ్స్. అసలు జస్ట్ ఫోటోలు చూపితే మేము ఏం అంచనా వేసుకోవాలి? ఫోటోల ద్వారా మాకైతే ఏమీ అంచనా కాదు. మాకైతే గ్లిమ్స్ కావాలి, మాకైతే వీడియో కావాలి అని చెప్పి రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే పట్టుబట్టి సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ చేశారు, బాగా ట్రెండ్ అయితే చేశారు. దీని గురించి బాగా చర్చ అయితే చేశారనమాట. ఇక దాంతో మూవీ టీం అయితే కదిలిచ్చిందనమాట. చూడండి, ఇచ్చారు ఫస్ట్ షాట్ ఆన్ శ్రీరామ నవమి రోజు అనమాట. 6th April 2025 అనేటటువంటిది పెట్టారు. నెక్స్ట్ మంత్ అంటే ఇవాళ 29th కదా, రేపు 30 అంటే ఇక వచ్చేస్తుంది అనమాట. రేపు రంజాన్ ఉంది, ఆ తర్వాత ఏప్రిల్ ఉందనమాట. April 6th ఆ రోజు శ్రీరామనవమి రోజు ఉంది. సో జై శ్రీరామ్ అనుకుంటా. మనమైతే ఈ పెద్ద గ్లిమ్స్ని చూడాలి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే రామ్ చరణ్ ఎత్తు ఎగురున్నాడు అనమాట. వెనకేమో సన్లైట్ వస్తుంది. మనకైతే ఫేస్ని అయితే క్లారిటీగా చూపించలేదు. మీరు పోస్టర్లో చూసినట్లయితే అసలు ఆ పాయింట్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. చూసుకున్నట్లయితే ఈ కాలంలో వేసేటటువంటి పాయింట్లా కనిపించలేదు, పురాణ కాలంలో వేసేటటువంటి పాయింట్లా కనిపించలేదు. చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. ఈ కాలంలో చూసుకున్నట్లయితే మనం మంచి పెన్సిల్కి టై చేస్తాం, అప్పుడు చూసుకున్నట్లయితే బూట్ కట్టేసేవాళ్ళు. కానీ ఇది ఏ కాలం పాయింట్ రాబో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. షర్ట్ చూడండి మొత్తం మాసిపోయింది అనమాట. ఇది ఏదైతే ఉందో ఎంట్రీ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. కింద అందరూ కూడా శ్రీరామచంద్రుడి జెండాలు అయితే పట్టుకుంటారు అనమాట. అందరూ కూడా కింద జై శ్రీరామ్ అనేటటువంటి నినాదాలు చేస్తున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఉగాదిని పురస్కరించుకొని ఈ విధమైనటువంటి గుడ్ న్యూస్తో వస్తారని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు. వెయిటింగ్ అనమాట. ముఖ్యంగా నేను వెయిట్ చేసేది రామ్ చరణ్ అన్న కంబ్యాక్ కోసం. ఎందుకంటే చాలామంది రామ్ చరణ్ ఎంత ఇది చేశారు, ఎంత తిట్టారు, ఎంత ట్రోల్ చేశారు అనేటటువంటి మనందరికీ తెలుసు. వాడు అన్నిటికీ సమాధానం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ రామ్ చరణ్కి ఎలా సింక్ అయింది అనేటటువంటిది అయితే మనం చూడాలన్నమాట. చాలా ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు ది గ్రేట్ శంకర్ని డైరెక్టర్గా పెట్టుకున్నటువంటి మన రామ్ చరణ్ తమన్ని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నప్పుడే అదొక ప్రయోగం అని చెప్పి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ప్రయోగం అయితే మిస్ఫైర్ అయింది. ఇందులో చూసుకున్నట్లయితే మన బుచ్చిబాబుని పెడుతుంటాం, అప్పుడేమో పెద్ద డైరెక్టర్ని చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని చిన్న పెద్ద డైరెక్టర్ని పెట్టుకొని ఒక మా సినిమా చేస్తున్నాం అని చెప్పి ఇంకా మనమైతే క్లారిటీగా చెప్పుకోవచ్చు. మీకు ఏ విధంగా అనిపించింది ఈ లుక్ అనేటటువంటిది చెప్పండి. ఆ చెప్పులైనా స్లాంగ్ అయినా అసలు మామూలుగా లేడు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఇంకో వీడియో చేశారు, రామ్ చరణ్ అన్న మరుగుర్తు అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాటిని కూడా వివరించాను అనమాట. చూసుకున్నట్లయితే ఒక బరియల్ గ్రౌండ్ నుండి ఇంకో బరియల్ గ్రౌండ్లో దూకుతుంది. మరి ఇది కబడ్డీ ఆ క్రికెట్ అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. మ్యాక్సిమం ఫస్ట్ షాట్ వచ్చిన తర్వాత, ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిన తర్వాత అదేంటి అనేటటువంటిది మనకైతే క్లారిటీ వచ్చేస్తుంది. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ వీడియో, ఏ విధంగా అనిపించింది లుక్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా హ్యాపీ ఉగాది, అడ్వాన్స్ హ్యాపీ రంజాన్. బై బాయ్.